శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వం ఇతి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ఇక్కడ అమ్మని ఎలా పిలవాలో చెప్తున్నారు. అమ్మని మనము భవానీ అని పిలిచి ఏనామని చెప్పచ్చండి. ఇక్కడ మనకి భవానీ అని చెప్పారు. భవానీ అని పిలిచి అమ్మ నువ్వు అనే లోపల ఆవిడ తన యొక్క సాయుధ్యాన్ని ఇస్తోందిట. సాయుధ్యము అంటే ఆవిడ దగ్గర ఉండే ఛాన్స్ ఇస్తోందిట. అయితే ఎలాంటి పిలుపు ఇది మరి? సరే, రోజు చెప్పుకుంటున్నదే కల్మష రాహిత్యమైన పిలుపు. ఆవిడని పిలవాలి అంటే లోపల ఏమీ ఉండకూడదు, అప్పుడు మాత్రమే ఆవిడ ఇస్తుంది. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఉంచుకుంటే ఆవిడ ఎలా రాణిస్తుంది? ఆవిడ దగ్గర ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆవిడ పాదాలకి నీరాజనలు ఇస్తారు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ. మరి అంత గొప్పవాళ్ళు ఆవిడ కాళ్ళకి నీరాజనాలు ఇస్తున్నారు అంటే మరి ఆవిడ సాయుధ్య పదుని మనకి ఇవ్వాలి అంటే మనం ఎంత ఇదిగా ఉండాలి? మరి కల్మష రాహిత్యంగా ఉండాలి కదా. ఒక కల్మషం పోతే అన్ని పోతాయి, అహంకారాలు చుట్టాలు అన్ని వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు మనం లౌకికంగా తీసుకున్నా కూడా మనకి ఎవరి మీదన్నా కోపం ఉందా అనుకుందాం, పిల్లలు కానీ ఇంకోటి, పిలుపు ఎలా వస్తుందండి కదా? తేడా ఉందా లేదా పిలుపులో? అంతే. కాబట్టి మనం కల్మషం లేకుండా ఉన్నప్పుడే అమ్మని మనం పిలవగలుగుతాము. ప్రేమగా మనసారా అంటాం కదా, మనసా వాచా కర్మణ ఆవిడని పిలవగలిగినప్పుడు అప్పుడు ఆవిడ వచ్చేస్తుందిట. ఆవిడ రావటం కాదు, ఆవిడ ఎన్నో ఇస్తుందిట మనకి. రా నాన్న అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. మనం కూడా ప్రేమగా ఉండి అదిగా ఉన్నప్పుడే కదండి ఆ పిల్లవాడు మన దగ్గరకు వస్తాడు. మీరు విసుక్కుని ఏదన్నా చేస్తే, మనం విసుక్కుని ఏదన్నా లేక కోపడుతూ ఉంటే మన దగ్గరికి వస్తారా పిల్లలు కానీ ఎవరు కానీ? ఇది అంతే. అంటే ఇక్కడ మనం అమ్మవారితో పోల్చుకోవట్లేదండి, మనం భక్తులుగా అంటున్నాను నేను. మనం భక్తులము చక్కగా ప్రేమగా ఉండి అమ్మతోటి కల్మషం లేకుండా ఆవిడని పిలవగలిగితే ఆవిడ దగ్గరికి మనం వెళతాము. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం కావాలి? కల్మష రాహిత్యమే కావాలి. ఆ అమ్మని అప్పుడు మాత్రమే మనము చాలా ఇదిగా అంటే మనసావాచ కర్మణగా ఆర్తిగా ఆవిడని పిలవగలుగుతాము. నువ్వే శరణమ్మ అని చెప్పాలి అన్నా కూడా మనకి లోపల ఏదన్నా ఉంటే చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. కాబట్టి అత్యంత ఆవశ్యకము మనకి కల్మష రాహిత్యము. అది అందరం అమ్మ అనుగ్రహం చేత మనం పొందుదాము. పొంది తప్పగా ఆ అమ్మని కేవలం నామమే చెప్దాము, అమ్మ అని అందాం అంతే, ఇంకేం అనక్కర్లేదు. ఆవిడ అన్ని ఇచ్చేస్తుందంటే మనకి చాలా. సాహిత్య పదవి కన్నా మించిన పదవి అని ఉంటే మనకి ఇంకా కావాలా? సాహిత్య పదవే వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా తీరని కోరిక అంటూ ఉంటుందా? ఇంకా కావాల్సింది ఏదన్నా ఉంటుంది? రెండూ ఉండవు. అదే కదా మనం ఇంత తాపత్రయపడేది. శుభం భూయాత్. సర్వం శ్రీ లలితాచరణ అరవిందార్పణమస్తు.